యేసుక్రీస్తు పరిశుద్ధమైన సర్వశక్తి కలిగిన నామంలో ఎవ్రీడే విత్ జీసస్ అనే కార్యక్రమాన్ని చూస్తున్న మా క్రైస్తవ కుటుంబాలందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు. ప్రత్యేకంగా ఈరోజు ఒక లేఖన భాగాన్ని ధ్యానం చేసుకుందాం. ఈ మంత్ ఎండింగ్లోకి వచ్చేసాం కదా. దేవుడు గత నెలంతా కాపాడాడు. ఫిబ్రవరి నెలలో కూడా దేవుడు మనల్ని కాపాడి ఈ మంత్ ఎండింగ్లోకి తీసుకొచ్చాడు. నిజంగా ఎంత ధన్యులము. ప్రతిరోజు సజీవంగా ఉండగలుగుతున్నాం. ఈరోజు ఒక లేఖన భాగాన్ని జ్ఞాపకం చేసుకొని ముందుకు వెళ్ళడానికి ఇష్టపడతాం. బైబిల్ గ్రంథం ఉన్నట్లయితే ఇర్మియా 31వ అధ్యాయం 14వ వచనం. క్రొవ్వుతో యాజకులను సంతోషపరిచేదను, నా జనులు నా ఉపకారములు తెలుసుకొని తృప్తి నొందుదురు. ఇదే యెహోవాకు. నా జనులు నా ఉపకారములు తెలుసుకొని తృప్తి నొందుదురు. ఈరోజు ఆయన చేసిన ఉపకారంలో, అందుకని కొన్ని సంవత్సరాల క్రితం ఒక చక్కని మాట ఉంటుంది, నీవు చేసిన ఉపకారంలో నేనేమి ఇవ్వగలను? వేలాది దూడలను, వేలాది పొట్టేళ్ళను ఇవ్వగలనా? ఏమి ఇవ్వగలను? నా జ్యేష్ఠ కుమారుని ఇవ్వగలను. ఏమి ఇవ్వలేము. అవన్నీ ఆయన చేసిన ఉపకారములు అన్నింటినీ జ్ఞాపకం చేసుకొని, ప్రభా జనవరి నెలంతా కాపాడు, 2025 ఫిబ్రవరి నెల ముగింపులోకి వచ్చేసాం, ప్రభా ఫిబ్రవరి నెలంతా కాపాడు, ఏమిచ్చి నీ రుణం తీర్చుకోగలమయ్యా? అందుకంటాడు, విరిగి నలిగిన హృదయమే ఆయనకి ఇష్టమైన బలి. అందుకని ఈరోజు ఆయన మాట వినుట బలులు అర్పించుట కంటే శ్రేష్టమని సమూయేలు సౌలుతో చెప్తాడు కదా. ఈరోజు ఒకసారి నువ్వు కూడా అర్థం చేసుకోవడానికి ఇష్టపడు. ఈరోజు ఆయన చేసిన ఉపకారములు బట్టి నువ్వు సంతృప్తి చెందగలగాలి. ఈరోజు ఎక్కడో నీకు అసంతృప్తి ఉందా? ఆయన చేసిన కార్యాలు మర్చిపోతున్నావేమో. ఎక్కడ అసంతృప్తిగా నీ జీవితాన్ని, ఏంటండి ఇదే శాలరీయా, లేకపోతే ఎప్పుడు మనకి ఇదే? ఈరోజు దేవుడు నేను సజీవంగా ఉంచాడు. హెల్త్ బాగోలేక ఎంతమంది హాస్పిటల్ పాలైపోతున్నారు. కుటుంబాలు విచ్ఛిన్నమైపోయి ఎంతమంది కుటుంబాలు అసమాధానం అలుముకుంది. ఎంతమంది పిల్లలు చిన్న వయసులోనే యాక్సిడెంట్లు అయి చనిపోయారు అన్నప్పుడు తల్లిదండ్రులకి ఎంత వేదన. శ్లోక సముద్రాల్లో మునిగిపోవట్లేదా? ఈరోజు అవన్నిటి నుంచి దేవుడు తప్పించాడు కదా. అందుకనే ఒక వ్యక్తి అంటాడు, కొన్నిసార్లు నీకు మంచి షూ లేదని చాలా బాధపడి నీ తల్లిదండ్రుల మీద అలిగి మాట్లాడడం మానేస్తావు. కానీ నువ్వు కొంత దూరం ప్రయాణం అయితే కాళ్ళు లేని వాడి పరిస్థితి మరి ఏమైపోద్దావు అంటాడు. నిజమే కదా. ఈరోజు మనము ఎప్పుడు కూడా ఏదో లేదు ప్రభా, ఏమీ చేయలేదు ప్రభా అంటున్నాం. కానీ ఆయన చేసిన ఉపకారములు జ్ఞాపకం చేసుకుంటే మనం తృప్తిపరచబడతాం ప్రియులారా. ఈరోజు సంతృప్తిగా ఎందుకు ఉండలేకపోతున్నావు? ధనం ఉండడము దేవుని చిత్తం కాబట్టి దేవుడు ధనాన్ని ఇస్తున్నాడు. కానీ నీకేంటి, ధనాపేక్షలోకి వెళ్ళిపోతున్నాం, ధనం పట్ల వ్యామోహంలోకి వెళ్ళిపోతాం. ఇంట్లో సౌకర్యాలు దేవుడు ఇచ్చాడు, అవి సరిపోవట్లేదు, ఎవరితో కోల్చుకొని ప్రభా మాకేమి ఇస్తున్నాం అంటున్నాం. కానీ ఆయన చేసిన ఉపకారములన్నింటినీ జ్ఞాపకం చేసుకొని తృప్తి చెందగడమే దేవుని యొక్క చిత్తం అయ్యి ఉంది ప్రియులారా. ఈరోజు నీకు కలిగి ఉన్న దాన్ని బట్టి, దేవుడు నీకు ఇచ్చిన పిల్లలను బట్టి, దేవుడు నీకు ఇచ్చిన భర్తను బట్టి, దేవుడు నీకు ఇచ్చిన భార్యను బట్టి, దేవుడు నీకు ఇచ్చిన కుటుంబాన్ని బట్టి, దేవుడు నీకు ఇచ్చిన వాహనాన్ని బట్టి, అది చిన్నదైనా పెద్దదైనా నీకు దేవుడు నమ్మించాడు. అది కూడా లేని వారు ఉన్నారు. ఈరోజు ఆ సమయంలో కూడా సంతోషించలేని వారు చాలామంది ఉన్నారు. ఈరోజు దేవుడు నిన్ను ప్రేమించి సురక్షితంగా నడిపిస్తున్నాడు కదా. ఆయన చేసిన ఉపకారములన్నింటినీ జ్ఞాపకం చేసుకొని ఈ ఉదయకాల సమయంలో ఒక్కసారి ఆయన సన్నిధిలో ప్రార్థన చేయడానికి ఇష్టపడదాం. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. మా తండ్రి, మా ప్రభువా, నువ్వు చేసిన ఉపకారంలో మేము ఏది మర్చిపోలేమయ్యా. అవన్నిటినీ జ్ఞాపకం చేసుకుంటే ఎన్నిసార్లు ప్రమాదాల నుంచి తప్పించావు, ఎన్నిసార్లు ఇబ్బందుల నుంచి మమ్మల్ని విడిపించావు, ఎన్నిసార్లు అనారోగ్యం నుంచి ఆరోగ్యవంతులుగా మార్చావు. ఈరోజు నిజంగా నడిపిస్తున్న కుటుంబాలన్నింటినీ చేతులు పెట్టుకుని దీవించు, ఆశీర్వదించు. కుటుంబాల మీద నీ కృపను వేడుకుంటున్నాం. ప్రత్యేకంగా ప్రతి ఒక్కరిని పేరు పేరున నీ హస్తాలకు సమర్పించుకుంటున్నాం. ఈ కార్యక్రమాన్ని చూస్తున్న ప్రతి ఒక్కరిని దీవించమని అడుగుతున్నాం ప్రభా. ప్రత్యేకంగా ఎగ్జామ్స్కి ఈ వీక్లో ప్రిపేర్ అవుతున్న వారు, ఎగ్జామ్స్కి అటెండ్ అవుతున్న వాళ్ళని ప్రత్యేకంగా క్షేమకరమైన ప్రయాణాన్ని దయచేయి. సురక్షితంగా ఎగ్జామ్ హాల్కి వెళ్ళి ఆన్ టైంలో రాసి మరలా ఎగ్జామ్స్ అన్నింటినీ కూడా మంచిగా ఫినిష్ చేయగలిగే కృపను దయచేయమని యేసుక్రీస్తు పరిశుద్ధమైన సర్వశక్తి కలిగిన నామంలో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మనందరినీ దీవించును గాక.